హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. మనం థీమ్ వైజ్ భగవద్గీత నేర్చుకుంటున్నాము. అందులో మనం జీవా గురించి నేర్చుకుంటున్నాము. కొన్ని రోజులుగా మనము జీవుడు గురించి నేర్చుకుంటున్నాము. అందులో కూడా మనము సబ్ సెక్షన్ ఏంటి అని అంటే కనుక మనం ఇప్పుడు నేర్చుకుంటుంది జీవుడు ఏ విధముగా ఈ యొక్క ప్రకృతి త్రిగుణాలలో బంధితుడయ్యాడు అనేటువంటి విషయం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజు మనము ఏ విధంగా జీవుడు సత్వగుణముతోటి బంధితుడవుతాడు అనేటువంటి విషయం మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. భగవద్గీత 14వ అధ్యాయము 6వ శ్లోకం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంజ్ఞేన బధ్నాతి జ్ఞాన సంజ్ఞేన చానఘా. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంజ్ఞేన బధ్నాతి జ్ఞాన సంజ్ఞేన చానఘా. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంజ్ఞేన బధ్నాతి జ్ఞాన సంజ్ఞేన చానఘా. స్వామి యొక్క అధ్యాయం పేరే ప్రకృతి త్రిగుణములు అనేటువంటి యొక్క అధ్యాయం. ఈ యొక్క అధ్యాయంలో యొక్క సత్వగుణం అనేటువంటిది ఏమిటి? మిగతా రెండు గుణాల కంటే కూడా ప్రకాశవంతమైనటువంటిది, పవిత్రమైనటువంటిది అన్నమాట. ఇది ఏం చేస్తుంది? మనుజుణ్ణి అన్ని రకాలైనటువంటి పాపాల నుంచి కూడా, పాప ఫలాల నుంచి కూడా మనుజుణ్ణి ముక్తినికి చేస్తుంది అన్నమాట. కానీ ఇందులో వచ్చినటువంటి పెద్ద సమస్య ఏమిటి, చిక్కేమిటి అని అంటే కనుక ఈ గుణంలో ఉన్నటువంటి వాళ్ళు రెండు రకాలుగా వాళ్ళు బంధితులు అవుతారన్నమాట. ఒకటి సుఖభావన చేత, రెండవది జ్ఞాన భావన చేత. ఏ విధంగా జీవుడు బంధితుడవుతాడు అనేటువంటిది మనకి చెప్తూ ఉన్నారన్నమాట. మొత్తము మనకి జీవులందరూ కూడా అన్నమాట, ఎప్పుడైతే కనుక మనకి యొక్క సృష్టి జరిగిందో, సృష్టి జరిగిన తర్వాత జీవుడికి భౌతిక ప్రపంచంలోకి రావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే పెట్టబడడం జరిగింది. పెట్టిన తర్వాత ఏం జరిగింది? జీవుడు ఈ యొక్క భౌతిక ప్రకృతికి సాంగత్యంలోకి వచ్చాడు. సాంగత్యంలోకి ఎలా వచ్చాడు? ఈ యొక్క ప్రకృతి త్రిగుణాల ద్వారా సాంగత్యంలోకి వచ్చాడు అన్నమాట. ఈ యొక్క ప్రకృతి త్రిగుణాల ద్వారా ఈ యొక్క జీవుడు ఈ యొక్క భౌతిక ప్రకృతికి సాంగత్యంలోకి వచ్చి ఏమయ్యాడు? ఈ యొక్క భౌతిక ప్రకృతిలో చిక్కుకుపోయాడు బద్ధజీవుడు.
సో ఎలా చిక్కుకుపోయాడు? ఈ యొక్క ప్రకృతి త్రిగుణాల ద్వారా సాంగత్యంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాయి ఈ యొక్క త్రిగుణాలు? రకరకాలైనటువంటి కర్మలు చేయమని చెప్పి ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ కర్మలు చేస్తూ ఉండడంగా మూలంగా ఏమవుతుంది? ఒక కర్మ చేస్తాడు, ఫస్ట్ మొట్టమొదట ఒక్క కర్మ ఏదో ఒకటి చేస్తాడు. మళ్ళీ అది చేయడం మూలంగా ఆ కర్మ ఎన్నో రకాలైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆ కర్మ ఫలాల్ని అనుభవించడానికి మళ్ళీ ఇంకొక కర్మలు చేస్తాడు. అలాగా ఒక కర్మ నుంచి ఇంకొక కర్మ, ఒక కర్మ నుంచి ఇంకొక కర్మ, దాని కర్మ ఫలం ఇంకొకటి, అలాగా 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 ఏమైపోయింది? ఈ యొక్క కర్మ ఫలితాలన్నీ కూడా కలిసి 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 అదొక సాలెపురుగు యొక్క వలలాగా, గూడులాగా తయారైపోయింది. అలా తయారైపోయి జీవుడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయాడు. సో ఈ వలలు కూడా ఎలా ఉంటాయి అంటే కనుక 3 రకాలుగా ఉంటాయి అన్నమాట ఈ యొక్క వలలన్నీ కూడా. సత్వగుణములో ఉండేటువంటిది ఒక రకమైనటువంటి బంధనము, రజోగుణంలో ఉండేటువంటిది ఒక రకమైనటువంటి బంధనము, తమో గుణంలో ఉండేటువంటిది ఒక రకమైనటువంటి బంధనం అన్నమాట. ఈ యొక్క సత్వగుణంలో ఉండేటువంటి బంధనాన్ని మనం ఎలాగా చెప్పుకోవచ్చు అని అంటే, సత్వగుణంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు? చాలా సుఖంగా ఉంటాడు, చాలా ప్రశాంతంగా ఉంటాడు, ట్రాంకిల్ గా చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతమైనటువంటి భావన ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, ఎటువంటి అలజడి లేకుండా ఉంటుంది. సో ఆ విధముగా యొక్క సుఖ భావన కలిగి ఉన్నటువంటి జీవులు సత్వగుణం ద్వారా బంధితులవుతారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? బాగా కర్మలు చేస్తూ ఉంటారు, క్రియాశీలత్వంగా ఉంటారన్నమాట. సో అటువంటి వాళ్ళందరూ కూడా రజోగుణ ప్రభావితులై ఉంటారు. ఇంకా తమో గుణ ప్రభావితులై ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు నిస్సహాయులు, వాళ్ళు ఏమీ చేయలేరు. ఆ గుణాలు ఎలాగ వాళ్ళని నడిపిస్తూ ఉంటాయో ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ కూడా ఏమిటి అంటే కనుక మనస్సు యొక్క భావనలు. ఇవన్నీ కూడా అవి ఏం చేస్తున్నాయి? జీవుణ్ణి బంధించేస్తూ ఉన్నాయి అన్నమాట. సో రకరకాలుగా జీవుని బంధిస్తున్నాయి. 3 కూడాను 3 రకాలైనటువంటి సంకెళ్ళు, వలలు లాంటివి చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క సత్వగుణం అనేటువంటిది బంగారపు సంకెళ్ళు లాంటిది. ఎలా ఉంటుంది యొక్క సత్వగుణం యొక్క సంఖ్యలు? మామూలుగా సంఖ్యలు వేశారనుకోండి, ఇనప సంఖ్యలు జైల్లో పెట్టిన వాళ్ళకి వేశారనుకోండి, వాళ్ళ కంటికి కనబడతాయి సంఖ్యలు. సో నేను వేసుకున్నాను, ఇవి బరువుగా ఉన్నాయి అని చెప్పి కనబడతాయి అన్నమాట. కానీ ఈ యొక్క సత్వగుణంలో ఉండేటువంటి సంఖ్యలు ఏంటంటే కనుక చాలా సట్టల్ గా ఉంటాయి అన్నమాట, సూక్ష్మంగా ఉంటాయి. అవి మనకి వేసినట్టే తెలియదు. అవి బంగారపు సంఖ్యలు వేసినట్టే తెలియదు. అసలు మనం సంఖ్యలు వేసుకున్నామా లేదా అని కూడా మనకి అనుమానం వస్తుంది అన్నమాట. సో ఈ మధ్యలో ఒక కొత్త రకమైన కాన్సెప్ట్ అయింది. ఏమైంది? సో డిజిటల్ అరెస్ట్ అని ఒకటి వచ్చింది అనమాట. స్కామర్స్ ఏం చేస్తారు? మన యొక్క అకౌంట్స్ అన్ని కూడా హ్యాక్ చేసేసి వాళ్ళ యొక్క మనస్సును కూడా హ్యాక్ చేసేస్తారు. బయటికి మాత్రం ఏమీ ఉన్నట్టు కనిపించదు, బయటికి ఏమి ఉండదు, అంత బాగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వాడి చేత ఏం చేస్తారు? వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా కూడా వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేపిస్తారు. సో వాడే చేస్తాడు అన్ని పనులు కూడా. కానీ ఏం చేసేస్తారు? వాడి యొక్క మైండ్ ని, వాడి యొక్క ఐడెంటిటీని అన్నిటినీ కూడా వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు. బయట వాళ్ళకి ఏమీ కనపడదు, కానీ ఏమవుతుంది? వాడు బంధించబడిపోయాడు. దాన్ని ఏమంటున్నారు ఈ మధ్యన? స్కామర్స్ ఆ విధంగా చేస్తారు. దాన్ని ఏమంటున్నారు? డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. అంటే బయటికి ఏం కనపడదు, వేరే వాళ్ళకి చూసే వాళ్ళకి ఏం కనపడదు, కానీ వాడికి మాత్రం తెలుసు నేను బంధితుడిని అయిపోయాను అని చెప్పేసి. అలాగా. కానీ సత్వగుణంలో ఉండేటువంటి వాడు కూడా ఇదే విధంగా అరెస్ట్ అయిపోయాడు, బంధితుడు అయిపోయాడు. అవి ఎలా ఉన్నాయి అంటే కనుక చాలా సూక్ష్మంగా ఉన్నాయి. సో ఇందులో కూడా మళ్ళీ సత్వగుణంలో బంధితుడు అవ్వడం కూడా మళ్ళీ 2 రకాలుగా వాళ్ళు బంధితులు అవుతారన్నమాట. ఒకటి ఇక సబ్ కేటగిరీ ఏంటంటే కనుక ఉన్నతమైనటువంటి ఆనందాన్ని పొందడము. రెండవ కేటగిరీ ఏంటి? అత్యుత్తమమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాము అనే భావన కలిగి ఉండడం. సో
ఏమిటి మనం చెప్పుకున్నాం, 3 రకాలైనటువంటి బంధనాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని చెప్పుకున్నాము. ఈ యొక్క సత్వగుణంలో ఉండేటువంటివి కూడా ఏంటి, ఒక రకమైనటువంటి సంఖ్యలు. ఈ సంఖ్యలు అనేటువంటి బంగారపు సంఖ్యలు లాంటివి. అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. అవి అసలు కంటికి కూడా కనపడవు. ఈవెన్ అరెస్ట్ చేయించుకున్న వాడికి కూడా తెలియదు అనమాట. ఈ డిజిటల్ అరెస్ట్ అని మనం చెప్పుకున్నాం కదా, వాడికి తెలియదు నేను డిజిటల్ అరెస్ట్ అయిపోయానని కూడా వాడికి తెలియదు. అలాగే ఈ సత్వగుణంలో ఉన్నటువంటి వాడు కూడా, నేను ఈ బంగారపు సంఖ్యలు వేసుకున్నాను, నేను అరెస్ట్ అయిపోయాను, సత్వగుణంతో బంధితున్నయ్యాను అనేటువంటి భావన కూడా వాడికి రాదు. వాడికి ఎటువంటి భావన కూడా ఉండదు. వాడు ఏ విధంగా అయితే కనుక డిజిటల్ అరెస్ట్ అయిన వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారో పనులు, వీడు కూడా అలాగే చేస్తూ ఉంటాడు. ఎలా ఉంటుంది ఈ సత్వగుణంలో? ఎందుకు వీడికి అరెస్ట్ అయ్యానని జైలు అంటే కనుక ఏమనిపిస్తుంది మనకి? అరెస్ట్ అయ్యాడు అంటే కనుక జైల్లో పెడతారు. జైల్లో పెడితే ఏంటి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సరైన ఆహారం ఉండదు. అందరూ కూడా వేరే శిక్షలు ఏవో ఇస్తూ ఉంటారు మనకి. సో అప్పుడు మనకు అనిపిస్తుంది, నిజంగానే నేను అరెస్ట్ చేయబడ్డాను, జైల్లో ఉన్నాను అని చెప్పి మనకి అనిపిస్తుంది, కష్టాలు అనుభవిస్తూ ఉంటే కనుక. కానీ సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు అనిపించట్లేదు వాళ్ళకి బంధితులు అయ్యాము అని అంటే కనుక, వాళ్ళకి కష్టమేమి కలగట్లేదు. వాళ్ళకి 3 రకాలైనటువంటి క్లేశాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు ఉండవు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సత్వగుణంలో ఉంటున్నారు కాబట్టి, మంచి కర్మలు చేస్తూ ఉన్నారు కాబట్టి, వాళ్ళ యొక్క పాప కర్మలన్నీ కూడా చాలా మట్టుకు నాశనం అయిపోయింది. సో కాబట్టి వాళ్ళకి ఈ యొక్క 3 రకాలైనటువంటి క్లేశాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు అనే వాళ్ళకి ఉండవు. సో కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, చాలా సుఖంగా ఉంటారు వాళ్ళు. సో ఎవరినైనా సరే సుఖంగా ఉన్నారు అనుకోండి, నిన్ను అరెస్ట్ చేశారా అని చెప్తే కనుక వాడికి అర్థం అవుతుందా? నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, నన్ను ఎవరు అరెస్ట్ చేశారు అని అడుగుతాడు వాడు మన. సో అలాగా ఇక సత్వగుణంలో ఉండేటువంటి వాడు కూడా ఏంటంటే కనుక, ఇక అదృశ్యమైనటువంటి సంఖ్యలు, కంటికి కనపడనటువంటి సంఖ్యలతో బంధించబడ్డాడు. ఒక రకం ఏంటి, అందులో యొక్క ఆనందము, చాలా ఉన్నతమైనటువంటి ఆనందం కలగడం. రెండవది ఏంటంటే కనుక జ్ఞానము, ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉండడం. సో ఎప్పుడైతే కనుక ఇక ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నాడు అనుకోండి, వాడికి ఎటువంటి ఆనందం వస్తుంది అని అంటే కనుక, వాడికి ఉన్నతమైనటువంటి ఆనందం, నాకు వేరే వాళ్ళందరికంటే కూడా బాగా తెలుసు, ఈ విషయం నాకు తెలుసున్న విషయం ఇది వేరే వాళ్ళకి ఎవరికి కూడా తెలీదు, మిగతా వాళ్ళందరికంటే కూడా నాకు బాగా తెలుసు అనేటువంటి గర్వం వచ్చేస్తుంది. ఈ యొక్క గర్వం వచ్చేస్తుంది అనమాట. సో ప్రౌడ్, గర్వం అనే వచ్చేస్తుంది. ఆనందంగా ఉన్నవాడు కూడా ఏమనుకుంటాడు, నేను చాలా సుఖంగా ఉన్నాను, నా యొక్క పాపం అంతా కూడా పోయింది. సో వాడు ఏమనుకుంటాడు, ఇంకా నేను మోక్షం వచ్చేసింది నాకు అని కూడా అనుకుంటాడు. చరమసీమలకు వెళ్ళిపోయిన తర్వాత నాకు మోక్షం వచ్చేసింది అని అనుకుంటాడు. ఇదంతా కూడా ఏంటంటే కనుక భగవంతుడి యొక్క మాయా, ఇల్యూషన్. సత్వగుణంలో ఉండేటువంటిది కూడా ఏమిటి, ఒక రకమైనటువంటి మాయ. త్రిగుణాల్లో ఒకటే కదా, కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి మాయ. సో ఎవరుంటారు దీంట్లోనూ? బ్రాహ్మణులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప కవులు, వీళ్ళందరూ కూడా వీటిలోనే ఉంటారన్నమాట. ఏంటి, వీళ్ళకి సత్వగుణంలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే కనుక, ఏ విషయాన్ని గురించి అయినా సరే వీళ్ళకి చాలా క్లారిటీగా ఉంటుంది. ఏ సబ్జెక్ట్ గురించి అయినా సరే, అసలు ఇది ఏమిటి, ఎందుకు, ఎలాగా, ఏం జరుగుతుందని చాలా వాళ్ళకి ఆ యొక్క విషయానికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది ఉంటుంది. ఇంకేమిటి, వీళ్ళకి చక్కటి ఆరోగ్యం ఉంటుంది, ఎందుకంటే సత్వగుణంలో ఉంటారు కదా. సో కాబట్టి సరైన ఆహారం ఇవన్నీ కూడా తీసుకుంటారు, సరైన పద్ధతులన్నీ కూడా పాటిస్తూ ఉంటారు, శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంకా మానసికంగా చూస్తే కనుక వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, మానసికంగా కూడా.
ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి కర్మలన్నీ కూడా సత్వగుణ కర్మలు కాబట్టి ఈ 3 రకాలు కూడా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. వాళ్ళు ఏమవుతుంది ఆవిడంగా ఉండడం మూలంగా వాళ్ళు 2 రకాలుగా బంధితులవుతారు. ఒకటి ఆనందం చేత, రెండవది జ్ఞానం చేత. ఎప్పుడైతే కనుక దీన్ని ఏమంటారు 2 రకాలన్నమాట. ఒకటి సుఖ సంగ, రెండవది జ్ఞాన సంగ. ఇక సుఖ సంఘాలో ఏముంటుంది, వాడికి ఎమోషనల్ గా చాలా బాగుంది అని అనిపిస్తుంది అనమాట. మానసికంగా వాడికి చాలా బాగుంది, నాకు నేనున్న ప్రస్తుత పరిస్థితి చాలా బాగుంది, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను అని చెప్పి వాడికి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా అనిపించడం మూలంగా వాడికి ఏమవుతుంది, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా ఏమిటి ఆరోగ్యంగా ఉన్నాను నేను. సో కాబట్టి ఇక సుఖ సంఘాల్లో ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇంకా ఇంకా యొక్క ఆనందాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. రకరకాలైనటువంటి కర్మలు చేస్తాడు అనమాట. నేను ఇంకా ఆనందంగా ఉండాలి, ఇంకా ఆనందంగా ఉండాలని, అంటే సత్వగుణ ఆనందం అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, ఈ విధంగా చేసినటువంటి ప్రయత్నాల వలన వాడికి స్వర్గలోకంలో జన్మ లభిస్తుంది. స్వర్గలోకంలో ఎటువంటి కష్టాలు లేకుండా వాడు చాలా ఆనందాల్ని అనుభవిస్తాడు. సో చాలా మంది అంటూ ఉంటారు, నిన్న కూడా మొన్న కూడా మనం చెప్పుకున్నాం, ఇక మోక్షం అనేటువంటిది ఏమిటి అని అంటే కనుక చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. మోక్షం అంటే చాలా మంది అనుకుంటారు స్వర్గానికి వెళ్ళిపోతే కనుక మోక్షం అని అనుకుంటారు. కానీ మోక్షం అనేది స్వర్గానికి వెళ్ళటం కాదు. మోక్షం అనేది కేవలం వైకుంఠానికి వెళ్ళడము. సో ఇక సుఖ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కనుక చాలా ఎలా ఉంటారు, కంఫర్టబుల్ గా ఉంటారు అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి. కనపడనటువంటి బంగారపు సంఖ్యలు వేసుకుని ఉంటారు. కానీ ఎందుకు వీళ్ళు కూడా బంధితులయ్యారు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకోండి. జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి కొంతమంది ఉంటారు విఐపి, రకరకాల సెల్స్ ఉంటాయి జైల్లో కూడా. కొంతమందికి విఐపి ఉంటాయి, కొంతమందికి నార్మల్ ఉంటాయి, కొంతమంది అందరూ కలిపి ఉంటాయి అన్నమాట. విఐపి ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇచ్చి ఎక్స్ట్రా ఫెసిలిటీ ఇస్తారు. సెపరేట్ టాయిలెట్ ఉంటుంది, వాళ్ళకి చదువుకోవడానికి న్యూస్ పేపర్ ఇస్తారు, వాళ్ళకి ఎయిర్ కండిషన్ కూడా పెడతారు కొన్నిసార్లు, వాళ్ళకి టీవీ కూడా ఇస్తారు, సెపరేట్ బెడ్ ఉంటుంది వాళ్ళకి, సరైన టైంకి మంచి ఆహారం అంతా కూడా ఇస్తారు. సో వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క రూమ్స్ అన్ని కూడా క్లీన్ చేస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా ఒక వ్యక్తి అలాంటి సెపరేట్ సెల్లో ఉన్నాడు అనుకోండి, విఐపి సెల్లో ఉంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇక్కడ అని అనుకుంటాడు. కానీ వాడు ఎక్కడున్నాడు, అల్టిమేట్ గా వాడు జైల్లో ఉన్నాడు వాడు. సో అలాగే ఈ సుఖ సంఘాల్లో ఉన్నవాడు కూడా నేను చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను అనేటువంటి భావనలో ఉండిపోయి, ఎవరైనా ఆ భావనలో ఉన్నారనుకోండి, వాడు జైల్లోంచి బయటకు వెళ్ళడానికే ప్రయత్నించాడు. సో ఈ విధంగా సుఖ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు బంధితులు అవుతారు. వీడేమనుకుంటాడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకుంటాడు. సో రెండవది జ్ఞాన సంఘ. జ్ఞాన సంఘాల్లో ఉన్నటువంటి వాడు ఏమనుకుంటాడు, నేను అందరికంటే కూడా చాలా జ్ఞానవంతుణ్ణి, అందరికంటే కూడా నాకు చాలా ఎక్కువ విషయాలు తెలుసు, ఏ సబ్జెక్ట్ అయినా సరే మిగతా వాళ్ళకంటే కూడా నాకు జ్ఞానం ఎక్కువ ఉంది అని చెప్పని అనుకుంటాడు అనమాట. సో నాకు మిగతా వాళ్ళకంటే కూడా విషయాలు చాలా తేట తెల్లంగా నాకు తెలుసు అని చెప్పని అనుకుంటుంటాడు ఇక జ్ఞాన సంఘాల్లో ఉన్నటువంటి వాడు. సో ఏమవుతుంది, ఇలాగా ఎవరైనా వచ్చి ఏదో అడుగుతారు అనుకోండి, సో వీడు వాళ్ళకి చెప్పేస్తాడు. మళ్ళీ ఎవరైనా ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి అడిగారు, అది కూడా చెప్పేస్తారు. ఇంకా తర్వాత మూడో వ్యక్తి వచ్చి అడిగాడు అనుకోండి, వీడికి అనిపిస్తుంది అనమాట లోపల కొంచెం, ఏ చిన్న విషయం ఇది కూడా వీడికి తెలీదా అని చెప్పని అనిపిస్తుంది, ఏదో చెప్పి పంపిస్తాడు వాడికి. ఇంకా నాలుగో వాడు వచ్చాడు అనుకోండి, మళ్ళీ అలాంటి స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్న వేశాడు అనుకోండి, ఏమంటాడు వెంటనే, ఏ చిన్న విషయం ఇది, నీకు కూడా ఇది కూడా తెలియదు, నీకు ఎందుకు వచ్చా నాకు ఇలాంటిది, వేరే వాళ్ళని ఎవరినైనా అడుగు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పడానికి నేను లేను ఇక్కడ అని చెప్పని అంటాడు. అంటే ఏమైంది అక్కడ, గర్వం వచ్చేసింది.
ఏమని గర్వము? నాకు మిగతా వాళ్ళందరికంటే కూడా ఎక్కువ తెలుసు. నాకంటే కూడా ఎక్కువ తెలుసున్నటువంటి వాడు ఎవరు లేరు అనేటువంటి గర్వం వచ్చేస్తుందండి. సో ఏమవుతుంది, ఎవరైనా సరే మళ్ళీ ఒక వ్యక్తి ఎవరైనా వచ్చి ఏదో ప్రశ్న వేశాడు, వీడికి సమాధానం చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది. అప్పుడేమవుతుంది, ఓకే నేను చెప్తానులే అని ఏదో దాటేస్తాడు. కానీ వీడికి అర్థమవుతుంది నాకు ఇంకా తెలియని విషయం కొంత ఉంది, నాకంటే ఎక్కువ తెలుసున్న వాళ్ళు ఉన్నారు అనుకుని వెంటనే వీడు ఏం చేస్తాడు, నేనే అందరికంటే ఎక్కువగా ఉండాలి, ఎక్కువ జ్ఞానం నాకు ఉండాలి అని చెప్పి ఇంకా చదవడం మొదలు పెడతాడు. తత్వాన్ని చదవడం మొదలు ఇంకా జ్ఞానం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తాడు. సో ఇలాగేమవుతుంది, ఇంకా తత్వాన్ని తెలుసుకోవడం, జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పి ఆ కర్మలు చేస్తూ 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 ఉంటాడు అనమాట. చేసే కొద్దీ ఏమవుతుంది, వీడికి జ్ఞానం వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏమవుతుంది, వాడు ఎందులోకి వెళ్ళిపోతున్నాడు, ఆ యొక్క జ్ఞానం ద్వారా, జ్ఞానం వల్ల కలిగేటువంటి సౌఖ్యం ద్వారా వాడు అదొక రకమైనటువంటి మాయలోకి వెళ్ళిపోతున్నాడు వీడు. సో రెండు రకాలుగా ఏం చేస్తున్నారు, బంధితులు అవుతున్నారు సత్వగుణంలో. సుఖ సంగ, రెండవది జ్ఞాన సంగ. రెండు రకాలుగా వీళ్ళు బంధితులు అవుతున్నారు అనమాట. సో ఈ విధంగా బంధితులు అవడం మూలంగా ఏం జరుగుతుంది, బంధితులైతే కనుక వీళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు. ఇంకా ఇంకా సత్వగుణ సౌఖ్యాన్ని పొందడానికి కర్మలు చేస్తూ ఉంటాడు సుఖ సంఘాల్లో ఉన్నవాడు. జ్ఞాన సంఘాల్లో ఉన్నవాడు ఇంకా ఇంకా నాకు శాస్త్రం తెలియాలి, జ్ఞానం తెలియాలి, వేదం తెలియాలి అని చెప్పేసి ఇంకా 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 ప్రయత్నిస్తూ ఏం చేస్తూ ఉంటాడు, ఇంకా ఇంకా చదువుతూ ఉంటాడు. ఏమవుతారు, మన వాళ్ళు చెప్తారు కదా, చదివేస్తే ఉన్నమతి పోయింది అని చెప్పేసి అలా తయారవుతాడు అనమాట కొన్నాళ్ళకి వీడు. కొన్నాళ్ళకి చదివేస్తే ఉన్నమతి అంతా కూడా పోయింది. సో అంతకుముందు అయితే కనుక కాకరకాయ అనేవాడు, బాగా ఎక్కువ చదువుకున్న తర్వాత కీకరకాయ అండం మొదలు పెట్టారంటారు కదా, అలా తయారవుతుంది అనమాట వీడికి పరిస్థితి, జ్ఞాన సంఘాలు ఉన్నవాడి పరిస్థితి. చాలా గర్వం వచ్చేస్తుంది, రెండు రకాల వాళ్ళకి కూడా చాలా గర్వం వచ్చేస్తుంది. గర్వం వచ్చేస్తుంది, ఆ విధంగా కర్మలు చేస్తూ ఉంటారు. అల్టిమేట్ గా ఏమవుతారు, వీళ్ళు ఈ యొక్క సత్వగుణం ద్వారా వీళ్ళు బంధితులైపోతారు. బంధితులైతే కనుక ఏమవుతుంది, అది మళ్ళీ మళ్ళీ వీళ్ళ యొక్క అహంకారాన్ని పెంచుతూ ఉంటుంది బాగా. ఇంకా ఇంకా సత్వగుణంలో ఉండేటువంటి కర్మలు చేయాలి, ఇంకా అహంకారం పెరిగింది. ఇంకా సత్వగుణంలో ఉండే కర్మలు చేయాలి, ఇంకా అహంకారం పెరిగింది. సో ఈ విధంగా అహంకారం పెరిగి పెరిగి ఏమవుతుంది, వీళ్ళు ఉన్నత లోకాలకైతే కనుక వెళ్తారు, స్వర్గలోకాలకు వెళ్తారు. ఇంకా పైన ఉన్నటువంటి బ్రహ్మలోకం కింద ఉన్నటువంటి మహర్లోక, జనలోక, తపోలోక, అక్కడికంతా కూడా వెళ్తారు వీళ్ళు. అక్కడ ఎక్కువ సంవత్సరాలు వాళ్ళకి ఆయుష్ ఉంటుంది. కానీ వచ్చిన సమస్య ఏమిటి, ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. సో పైన ఉన్నటువంటి బ్రహ్మలోకం దగ్గర నుంచి కింద ఉన్నటువంటి పాతాళ లోకం వరకు కూడా 14 లోకాల్లో కూడా ఏమవుతుంది, ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున, ప్రతి చోట కూడా జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటివి ఉంటాయి. సో కాబట్టి వీళ్ళు మళ్ళీ 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 యొక్క కర్మలు చేస్తూ ఉంటారు, మళ్ళీ జన్మలు తీసుకోవాలి, మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటారు, మళ్ళీ జన్మలు తీసుకోవాలి. ఏమన్నా ఉపయోగం ఉందా, ఏం ఉపయోగం లేదు సత్వగుణంలో ఉన్నా సరే. బట్ ఓకే, కానీ మిగతా రెండు గుణాల కంటే కూడా ఇది చాలా అత్యుత్తమమైనటువంటిది, చాలా బెటర్ రజోగుణంలో ఉండేవాడి కంటే, తమో గుణంలో ఉండేవాడి కంటే. ఎందుకంటే కనుక వీడికి ఏమవుతుంది, చాలా ఉన్నతమైనటువంటి ఆనందం వస్తుంది, ఉన్నతమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు, ఉన్నతమైనటువంటి శరీరాలు పొందుతూ ఉంటాడు. ఇంకెలా అవుతుందంటే కనుక ఇక జ్ఞానంలో ఉన్నటువంటి వాడు ఒక చర్మ స్థాయికి ఏ విధంగా మాయ వీడికి ఒక వల వేస్తుంది అని అంటే కనుక వీడికి అనిపిస్తుంది అనమాట, నాకు మొత్తం పాపాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి, నాకు ముక్తి వచ్చేసింది, నాకు మోక్షం వచ్చేసింది అని చెప్పి కూడా వీడు ఫీల్ అవుతూ ఉంటాడు, భ్రమ పడిపోతూ ఉంటాడు అనమాట. ఈ విధంగా వీడు సత్వగుణంలో బంధితుడవుతాడనమాట. కానీ యొక్క సత్వగుణం అనేటువంటిది మనకి భగవద్గీతలో చెప్తారు. సత్వగుణం అనేటువంటిది ఏమిటి, మనకి యొక్క శుద్ధ సత్వానికి వెళ్ళడానికి ఒక మెట్టు. అక్కడికి వెళ్ళాల్సిందే ఎవరైనా సరే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనము శుద్ధ సత్వంలోకి ప్రవేశం జరుగుతుంది. డైరెక్ట్ గా నేను శుద్ధ సత్వంలోకి వెళ్తాను అని అంటే కనుక కుదరదు. అట్లే ప్రతి ఒక్కళ్ళు కూడా
ఏం చేయాలి? ఈ యొక్క సత్వగుణంలోకి వెళ్ళాలి. సత్వగుణం నుంచే మనం శుద్ధ సత్వంలోకి వెళ్ళడం కుదురుతుంది. కానీ ఏంటంటే కనుక మనం ఈ యొక్క భగవద్గీత జ్ఞానం తెలుసుకోవడం మూలంగా ఏమవుతుంది? మనకి యొక్క క్లారిటీ వస్తుంది. ఏమని క్లారిటీ వస్తుంది? అవును, నేను శుద్ధ సత్వంలో ఉండాలి, సారీ, సత్వగుణంలో ఉండాలి, ముందు శుద్ధ సత్వానికి వెళ్ళాలి అని అంటే కనుక, కానీ నేను సత్వగుణానికి వెళ్ళిన తర్వాత అక్కడే ఆగిపోకూడదు. అక్కడికి వెళ్ళిపోయి నేను మిస్లీడ్ అవ్వకూడదు, దారి తప్పిపోకూడదు. నా గమ్యం ఏమిటి? శుద్ధ సత్వము. శుద్ధ సత్వాన్ని ఏమంటారు? వాసుదేవ చైతన్యము అని చెప్తారనమాట శుద్ధ సత్వాన్ని. అదే మనకి కృష్ణ చైతన్యం కూడా అన్నమాట. దాన్ని వాసుదేవ చైతన్యం, వాసుదేవ స్థితి అంటారు. చెప్పారు కదా మనకి, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ అని చెప్పారు కదా మనకి. వాసుదేవ సర్వమితి సమహాత్మ సదుర్లభ. సో ఎన్నో ఎన్నో జన్మలు ఈ విధంగా సత్వగుణంలో ఉన్నటువంటి ఒక యోగి ముని ఏం చేస్తూ ఉంటాడు? బహునాం జన్మనాం అంతే, ఎన్నో ఎన్నో జన్మల తర్వాత ఒక స్థితికి వస్తాడు అనమాట సత్వగుణంలోని. ఏ స్థితికి వస్తాడు? శుద్ధ సత్వానికి. ఏమిటా యొక్క శుద్ధ సత్వము? వాసుదేవ స్థితి. వాసుదేవ స్థితి ఏమవుతుంది? వాసుదేవుడే సర్వము, వాసుదేవ సర్వమితి అనేటువంటి స్థాయికి వస్తాడు. అప్పుడే భక్తుడు, శుద్ధ భక్తుడు అవుతాడు. అప్పుడు ఈ యొక్క 3 రకాలైనటువంటి యొక్క త్రిగుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడతాడు. శుద్ధ సత్వంలో, సత్వగుణంలో ఉన్నా సరే అదేమిటి? అదృశ్యమైనటువంటి బంగారపు సంఖ్యలవి. అసలు వేసుకున్నామని చెప్పే మనకి తెలియదు అవి. కానీ ఏం చేయాలి? మనం ఆ స్థాయికి వెళ్ళి ఆ తర్వాత అదృశ్యం ఉన్నటువంటి సంఖ్యలు పొంది ఆ తర్వాత అసలు సంఖ్యలే లేకుండా మనం చేసుకోవాలన్నమాట. సో మనకి చతుర్వ్యూహాలు మనకి ఉన్నారు. ఎవరున్నారు? వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న. సో కాబట్టి మనము ఈ యొక్క అహంకారం నుంచి బయటపడాలి అంటే కనుక మనం సంకర్షణుని పూజించాలి. ఆ తర్వాత మానసికమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి అంటే కనుక అనిరుద్ధాన్ని మనం పూజించాలి. అదేవిధంగా మన యొక్క బుద్ధి స్థిరంగా ఉండాలి అంటే కనుక మనం ఏం చేయాలి? ప్రద్యుమ్నాన్ని పూజించాలన్నమాట. కానీ అల్టిమేట్ గా రావాల్సింది ఎక్కడికి? మనం వాసుదేవ స్థాయికి. వాసుదేవ స్థాయి అంటే కనుక శుద్ధ సత్వము. సో ఈరోజు మనం చూసాము ఏ విధంగా అయితే కనుక సత్వగుణం కూడా మనల్ని ఏ విధంగా బంధితుల్ని చేస్తుంది. సుఖసంగ, జ్ఞాన సంఘ ద్వారా. సో ఏమవుతుంది? సుఖసంగ, జ్ఞాన సంఘాలో ఉన్న వాళ్ళిద్దరూ కూడా అహంకారం వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు చేసేటువంటి కర్మలన్నీ కూడా సత్వగుణంలో ఉంటాయి. సో వాళ్ళు ఆ విధంగా ఉండడం మూలంగా ఇంకా ఇంకా సత్వగుణ కర్మలు చేస్తూ ఉంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ ఏమవుతుంది? వాళ్ళు బంధితులు అవుతున్నారు అల్టిమేట్ గా. కాబట్టి దీని నుంచి బయటపడాలి అంటే కనుక ఏం చేయాలి? మనం వాసుదేవ స్థాయి, శుద్ధ సత్వానికి మనం రావాలి. సో ఇదేంటి ఈరోజు నేర్చుకున్న విషయము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ, ప్రత్యున్మయ అంటే ఎవరు? మనకి శ్రీకృష్ణుడి దగ్గర నుంచి అవతారాలన్నీ కూడా వచ్చినాయి అనమాట. అవతారాలు అంటే కనుక విష్ణు తత్వాలు అనమాట. సో అందులో మనకి కృష్ణుడి దగ్గర నుంచి ముందు బలరాముడు వచ్చారు. బలరాముడి దగ్గర నుంచి మొదటి చతుర్వ్యూహం వచ్చింది, వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న. ఆ తర్వాత మళ్ళీ దాని నుంచి మళ్ళీ సంకర్షణ దగ్గర నుంచి మళ్ళీ మనకి నారాయణ వచ్చారు. నారాయణ దగ్గర నుంచి మళ్ళీ రెండవ చతుర్వ్యూహం వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న వచ్చారు. ఈ యొక్క రెండవ సంకర్షణ దగ్గర నుంచి మనకి మనకు 3 పురుష అవతారాలు కూడా వచ్చారనమాట. కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. సో క్షీరోదక సాయి విష్ణు దగ్గర నుంచే మనకి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో, రామాదిమూర్తిషు కళానియమైన తిష్టన్, ఆ అవతారాలన్నీ కూడా మనకి క్షీరోదక సాయి విష్ణు దగ్గర నుంచి వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ ప్రద్యుమ్న అంటే కనుక మనకి చతుర్వ్యూహంలో ఉన్నటువంటి ప్రద్యుమ్నుడు అనమాట. ప్రభుజీ థ్యాంక్ యూ. అతన్ని ప్రత్యున్మని పూజిస్తే స్థిరత్వం వస్తుంది అంటారు కదా ప్రభుజీ? అవును, మన యొక్క బుద్ధి స్థిరమవుతుంది లేకుండా. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామాలు. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర ప్రేమానందే. హరి 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 బోల్. హరి ధన్యవాదాలు ప్రభుజీ.